అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదౌరామం తపోవనాది గమనం అనేటువంటి ఏకశ్లోక రామాయణ శ్లోకాన్ని మన పిల్లల ద్వారా నేర్చుకుందామా? పిల్లలు చెప్పండమ్మా. ఆదౌరామం తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహి హరణం జటాయు మర్వ ప్రసంగం వాలి నిగ్రహం సముద్రతరం లంకాపురి దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం రామాయణం. ఓకే, ఇప్పుడు అర్థమైందా పిల్లలు? ఇందులో ఆదౌరామం తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహి హరణం జటాయుం మరవ ప్రసంగం వాలి నిగ్రహం సముద్రతరం లంకాపురి దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం రామాయణం. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మనకి రాముడు యజ్ఞస్థలానికి వెళ్ళడంతో ప్రారంభించి బంగారు జింకను చంపడం, వైదేహిని అపహరించడం, జటాయువు మరణం, సుగ్రీవుడితో సంభాషణ, లంక దహనం, తరువాత రావణుడు మరియు కుంభకర్ణుల వినాశనం, ఇది సంప్రదాయమైనటువంటి రామాయణం అని ఏకశ్లోకంలో చెప్పబడింది. ధన్యవాదములు.